స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. జై శ్రీరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. బంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కట్టెగణపతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను మనం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ హిందూ సేవా సమితి అనేది ఏ విధంగా ఏర్పడిందంటే, మర్చిపోతున్న మన హిందూ సాంప్రదాయాలు పండుగలన్నీ మనం వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక 20 మంది యువకులు కలిసి హిందూ సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే దీపావళికి ఇంటింటికి మట్టి ప్రజల పంపిణీ చేశాం. శ్రీకృష్ణాష్టమి ముట్టికొట్టే కార్యక్రమాన్ని కూడా చేశాం. ఈ సంవత్సరం శ్రీరామనవమికి ఇంత పెద్ద ఆదర్శం మా అంకాపూర్ గ్రామంలో ఒక పండగ అనేది లేదు, ఒక జాతర కార్యక్రమం అనేది లేదు అనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి ఒక రకం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మా అంకాపూర్లో ఉన్న ప్రతి బిడ్డ చేయుతను అందిస్తే ఆ డబ్బులతో ఒక రకాన్ని తీసుకొచ్చి శ్రీరామనవమికి ఊరంతా రథ ఉత్సవం కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. అలాగే పాల్దేన గ్రామంలో ఈ కట్టె విగ్రహం ఉండేది. నాకు తెలిసి ఇక్కడి నుంచి మా మహిళలందరూ ఒక 15-16 సంవత్సరాల క్రితం సుమారు అందరూ అక్కడికి చూడడానికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు నేను అనుకునేవాడిని, అబ్బా కట్టె విగ్రహం అట ఎలా ఉండేది చూడాలని అనుకున్నాను, కానీ నేను చూడలేకపోయాను. ఆ సంకల్పంతోనే మా ఊళ్ళో ఎందుకు ఉండకూడదు కట్టె గణపతి అన్న ఆలోచనతో నేను ఈ వల్లభాగ గణపతిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. తెచ్చే ఉద్దేశంలో ఎక్కడ దొరుకుతుందని చాలా మందిని ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేస్తే కొంతమంది నిర్మలు అడ్రస్ ఇచ్చారు. నిర్మల్కి వెళ్ళాము. అక్కడ 3-4 షాపులు 3-4 వ్యక్తులను సంప్రదించిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఇంతకన్నా ఇంకా హైదరాబాద్లో ఏదైనా మంచి విగ్రహం ఉంటుందేమో. మా ఎమ్మెల్యే గారు రాజశేఖర్ గారు వాళ్ళ ఇంట్లో ఎన్నో విగ్రహాలు ఉంటాయి, కట్టె విగ్రహాలు. అతన్ని సంప్రదిస్తే ఏదైనా సలహా ఇస్తాడేమో, హైదరాబాద్లో ఏదైనా షాపుకి వెళ్ళండి దొరుకుతుంది అని సలహా ఇస్తాడేమో అన్న ఉద్దేశంలో అదే రోజు ఆయన సంప్రదించడం జరిగింది. అతనికి చూపించాం ఈ కట్టె విగ్రహం ఇలా తెచ్చే ఆలోచనలో ఉన్నాం అనగానే వెంటనే అతను ఏమన్నాడంటే, ఎట్లాగో తెచ్చే మంచి కట్టె గణపతి తెచ్చే ఆలోచనలో ఉన్నారు కదా, తెచ్చేదేమో మంచి విగ్రహం తీసుకురండి, ఈ కేక్ కట్టెతో వద్దు, రోజు ముడితో తీసుకొస్తే 100 సంవత్సరాల నాణ్యత కలిగి ఉంటారన్న ఆలోచనలో ఆయన తెలిసిన వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే అతను ఆ ఫోటో కూడా పంపారు. ఇప్పుడు ఉన్న మా వల్లభ గణపతి ఫోటో కూడా పంపించారు. మా అదృష్టం ఏంటంటే ఆ వల్లభ గణపతి తయారు చేయడానికి మినిమం 8-9 నెలల సమయం పడుతుంది ఆ కళాకారులకు. కానీ అతను చేసింది రెడీ ఉండడం వల్ల వెంటనే ఫోటో పెట్టడము, అది మేము చూడడము, దాన్ని మేము సంతోషంగా స్వీకరించడము, దానికి అడ్వాన్స్ ఇవ్వడము కేవలం క్షణాల్లో జరిగిపోయింది. ఈరోజు మా వల్లభ గణపతి మా అంకాపూర్కి వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహకులు వచ్చిందని చెప్పచ్చు. కాబట్టి ఈ వల్లభ గణపతి ఇక్కడ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా గ్రామస్తులందరూ ఎంతో వైభవంగా పూజలు అలాగే నైవేద్యాలు అర్చనలు అన్ని కార్యక్రమాలు వైభవంగా జరుపుకుంటారు.